హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను మీకోసం ఒక కొత్త జాబ్ మేళా గురించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. ఇది ఎవరెవరైతే గుంటూరులో ఉంటున్నారో వాళ్ళ కోసం అయితే జాబ్ మేళా అయితే నిర్వహించడం జరిగింది. దీని గురించి షార్ట్కట్లో మీకైతే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. గుంటూరులో భారీ ఉద్యోగ మేళా, మొత్తం 450 ఖాళీలు. సాక్షి ఎడ్యుకేషన్లో అయితే ఇది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూలై 29న గుంటూరులోని ప్రభుత్వ డిఎల్టీసీ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్ ద్వారా ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో దాదాపు 450 వరకు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. దీనికి చూసుకుంటే 450 ఉద్యోగాలు అయితే మనకి ఖాళీలు ఉన్నాయని చెప్పి ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీంట్లో 9 కంపెనీలు అయితే ఉన్నాయండి. ఈ జాబ్ మేళాలో అయితే పాల్గొన్న 9 కంపెనీల పేర్లు అయితే తెలుసుకుందాం. ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఆల్ఫా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో అయితే 80 ఖాళీలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకో రెండో కంపెనీ వచ్చేసి ఎథర్ ప్రైవేట్ లిమిటెడ్ క్వెస్కార్. దీంట్లో అయితే 100 ఖాళీలు అయితే తీసుకురావడం జరిగింది. ఇంకోటి వచ్చేసి టెక్ బియామ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి 30 ఖాళీలు అయితే తీసుకొచ్చారు. మెడ్ ప్లస్ నుంచి 30, కొప్పురావురి అసోసియేట్స్ నుంచి 40, వరుణ్ మోటార్స్ నుంచి 50, క్యాప్స్టోన్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి 50, ఎస్బీఐ కార్డ్స్ నుంచి 20, స్టాఫ్ జోన్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి నుంచి 50, మొత్తం కలిపి 450 ఖాళీలు అయితే తీసుకురావడం జరిగింది. ఈ పోస్ట్లోకి అప్లై చేసుకోవడానికి ఇది కంప్లీట్గా ఐటీ కాదు, నాన్ ఐటీ జాబ్స్ ఇవన్నీ. దీంట్లో అయితే మీకు జాబ్ మేళా ముఖ్యాంశాలు వచ్చేసి తేదీ 29 అంటే రేపు అనగా 29వ తారీఖున మన గవర్నమెంట్ డిఎల్టీసీ ఐటీఐ కాలేజ్ గుంటూరులో అయితే ఈ వేదిక జరగడం అవుతుంది. తప్పకుండా అయితే స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో విజయవాడలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, దగ్గర ప్రాంతాల్లో వాళ్ళు తప్పకుండా ఈ కాలేజ్కి అయితే విజిట్ అయ్యి దీంట్లో ఏదో కంపెనీకి అయితే అప్లై చేసుకోండి. మీకు నచ్చిన కంపెనీకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అక్కడే ఇంటర్వ్యూ తర్వాత మీకు అయితే సెలక్షన్స్ అన్నీ ఉంటాయి. సెలక్షన్స్ తర్వాత మీకు వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్ అనేది ఇస్తారు, లేదంటే మీ మెయిల్కి కూడా పంపిస్తారు. ముందుగా చెప్పుకున్న విధంగా మొత్తం సంస్థలు 9, మొత్తం ఉద్యోగ ఖాళీలు 450. అర్హత అండ్ హాజరు వివరాలు. అర్హత కలిగిన అభివృద్ధుల తమ విద్యా అర్హత పత్రాలు, రెజ్యూమ్లతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. అంటే మీ మార్క్ షీట్స్, దాంతోపాటు మీ రెజ్యూమ్, ఈ రెండు అయితే తీసుకొని అక్కడైతే హాజరు కామని చెప్తున్నారు. ఇతర వివరాలు సందేహాల కోసం సంప్రదించండి. ఈ నెంబర్కి అయితే ఇతర వివరాలు కానివ్వండి, దీని గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. ఎంతమంది ఈ కంపెనీలకు వెళ్ళి అప్లై చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు తప్పక కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఉద్యోగ వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.